ఒక ఆకారంగా మారి శ్వాసిస్తున్న ఒక సజీవ పర్వతం ఉందంటే నమ్ముతారా? ఎప్పుడో బద్దలైన అగ్నిపర్వతం కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే శిలగా మారిన ఏకైక క్షేత్రం. అదే అరుణాచలం. ఇది కేవలం మట్టితో రాళ్లతో పుట్టిన కొండ కాదు, కోటి సూర్యుల కాంతితో బ్రహ్మాండం బద్దలయ్యేలా ఉద్భవించిన అనంతమైన అగ్నిస్తంభం. మొదలు ముగింపు లేని ఆ ప్రళయ జ్వాలే యుగ యుగాలుగా చల్లబడి నేడు మనం చూస్తున్న ఈ పర్వతంగా మారింది. అంటే ఆ కొండను ముట్టుకుంటే రాయిలా తగులుతుంది, కానీ దాని లోపల ఇప్పటికీ రగిలే ఆ మహాదేవుడి అగ్నితత్వం దాగి ఉంది. ఇక్కడ భక్తులు చేసే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కేవలం ఒక నడక కాదు, అదొక ఆత్మ ప్రయాణం. ఆ దారిలో నడుస్తున్నప్పుడు కంటికి కనిపించని ఒక అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ మీ దేహాన్ని తాకుతుంది. అర్ధరాత్రి వేళ ఈ భూమికి సంబంధం లేని ఎంతోమంది సిద్ధులు, దేవతలు కాంతి తరంగాలుగా మారి ఈ పర్వతానికి ప్రదక్షిణలు చేస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ మార్గంలోని 8 దిక్పాలక లింగాలను దాటుకుంటూ వెళ్లే మీ ప్రతి అడుగు మీ జన్మ జన్మల కర్మలను కరిగించేస్తుంది. కైలాసంలో శివుడిని వెతుక్కుంటూ వెళ్ళాలి, కానీ ఇక్కడ అరుణాచలమే ఆ శివుడు. కాశీలో మరణిస్తే ముక్తి, కంచిలో జన్మిస్తే ముక్తి, కానీ ఎక్కడో ఉండి ఒక్కసారి అరుణాచలం అని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు. పాపాలను బూడిద చేసి ముక్తినిచ్చే ఏకైక మహాక్షేత్రం ఇది. ఒక్క ప్రదక్షిణ చేయండి, ఆ మహాదేవుడి అదృశ్య హస్తం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఓం అరుణాచల శివ.